ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు వృషభ రాశి వారికి ఈ జూన్ నెల 30వ తారీఖున ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో విశేషమైనటువంటి రాశి ఫలాలు కనిపిస్తున్నాయి. విదేశంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశాలున్నవి. ఈరోజు వీరికి కలిగేటువంటి అతిపెద్ద శుభవార్తలు, మంచి గుడ్ న్యూస్‌లు కనిపిస్తున్నాయి. వారి యొక్క మనస్తత్వ విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది? అసలు వీరి డబ్బు పట్ల వీరికి ఏ విధమైనటువంటి ఆలోచనలుంటవి? అసలు పూర్తిగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో వీరు ఊహించినటువంటి పనులు, ఊహించినటువంటి మార్గాలు అనుకోకుండా యాదృచ్ఛికంగా వీరికి జరగబోతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే వృషభ రాశి వారు ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వారైతే తప్పకుండా మా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్ అయితే మీరు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇక మనం చూసుకుంటే వృషభ రాశి వారి యొక్క జీవిత రేఖలో మనం చూసుకుంటే వీరికి స్థిరమైన ఆలోచన ఉంటుంది. కానీ మొండితనంతో కూడినవిగా ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానిపై దృఢంగా నిలబడతారు. ఇతరుల మాటలు కానీ, మార్పులు కానీ అస్సలు తట్టుకోలేరు. వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఊహించని విధంగా మంచి చెడులు కూడా వీరికి మనస్ఫూర్తిగా జరుగుతూ ఉన్నాయి. అయితే వృషభ రాశి వారి జీవితంలో చూసుకున్నట్లయితే వీరు కృతికా నక్షత్రంలో పుట్టినవారైనా, లేదా మృగశిర నక్షత్రంలో పుట్టినవారైనా, లేదా రోహిణి నక్షత్రంలో పుట్టినవారైనా కూడా వీరు ఎప్పుడూ కూడా చాలా ఆర్భాటంగా ఉంటారు. వీరు సామాన్యంగా ఏ పని అనుకోరు. ఏ పనైనా అనుకుంటే అస్సలు వదలరు. వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క తెలివితేటలు చాలా ఊహాత్మకంగా ఉంటాయి. అస్సలు ఎవరు కూడా ఊహించలేరు. ఎందుకంటే వీరు డబ్బు పరంగా చూసుకుంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏదైనా ఒక పని పరంగా చూసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. అది ఎలాగంటే వీరు ఏదైనా ఒక పని అంటే ఒక వస్తువు కొన్నారంటే, ఆ వస్తువు వీరికి రూ. 10 పెట్టి కొన్నా సరే అది రూ. 100గా కనిపిస్తుంది. రూ. 100 పెట్టి కొంటే రూ. 1000 వస్తువంత విలువ కలిగింది వీరు సాధిస్తారు. అసలు ఆ వస్తువు సాధించారన్న విషయం కూడా వీరు ఊహించలేరు. ఎందుకంటే ఎదుటివారు వీరు ఒక రూ. 100 పెట్టినా సరే రూ. 1000 పెట్టాడన్న ఆలోచనలో ఎదుటివాడుంటాడు. వీడు నిజం చెప్పినా కూడా నమ్మడు. అలా డబ్బు విషయంలో అంత ఆలోచనలో ఉంటారు. ఒక రూపాయి ఖర్చు పెట్టే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. ఈ పని చేయడం వలన మనకి విజయం ఉంటుందా లేదా? ఈ పని వలన మనకు చక్కగా ఉంటుందా లేదా? అని ఆలోచన. ఏదైనా ఒక వ్యాపారం పెట్టారన్నా, ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకున్నారంటే ఆ బిజినెస్‌లో వాడికి లాభం ఎంతొస్తుంది? ఆ లాభంలో వీడి ఖర్చు ఎంత పోతుంది? వీడికి ఆదాయం ఎలా ఉంటుంది? అదే వ్యాపారం నేను పెడితే ఎలా ఉంటుంది? నేను ఏ విధంగా చేయగలను? అసలు దాన్ని డిఫరెంట్‌గా చేయగలనా లేదా? అన్న ఆలోచన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరికి ఎప్పుడు కూడా స్థిరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కానీ మొండితనంతో అవి ఎక్కువగా ముందుకు వెళ్తారనమాట. అలాగే వీరికి కొన్ని సార్లు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అధికంగా గర్వం కూడా ఎక్కువగానే ఉంటుంది. మీ పని మీద మీరు గర్వంగా ఉంటారు. మీరు చేసే పనిని చాలా అస్సలు మర్చిపోలేరు ఈ యొక్క వృషభ రాశి వారు. ఎప్పుడూ కూడా వీరు ఊహించిన విధంలో గాని, ఊహించని రంగాల్లో గాని వీరికెప్పుడూ కూడా అస్సలు ఏ పని చేస్తున్నాం? ఎలా చేస్తున్నాం? అది మనకి సరిగ్గా ఉంటుందా? లేదా? అని ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. అయితే ఓపిక కోల్పోతే మాత్రము అసహనం కూడా వెంటనే వస్తుంది వీరికి. ఎందుకంటే ఎదుటివారు ఏదైనా నమ్మి చేస్తారు. ఆ నమ్మిన చేసే దాంట్లో ఎదుటివాడు సరిగ్గా చేయలేకపోతే వాడిని పూర్తిగా వ్యతిరేకాలు కలిగిస్తారు. అయితే వీరికెప్పుడు కూడా కుటుంబ పరంగా కానీ, వీరి యొక్క సంపద విషయంలో కానీ ఎప్పుడు కూడా డబ్బు, భద్రత, ఖర్చుల మీద చాలా పూర్తి నియంత్రణ ఎక్కువగా ఉంటుంది. కుటుంబానికి మంచి చేయాలన్న ఆలోచన, తపన బలం వీరికెక్కువగా ఉంటుంది. ఆడవారైతే అసలు ఒకసారి గనక నమ్మితే వారు ఎంత దూరమైనా వెళ్తారు. ఒకసారి గనక వారికి అబద్ధం అని తెలిస్తే మాత్రము ఎదుటి వారినైనా, సొంత కట్టుకున్న భర్తనైనా వీరు అస్సలు క్షమించరు. ఇక చూసుకుంటే వీరెప్పుడు కూడా చాలా సేఫ్‌గా మరియు స్టడీగా ఆలోచనలుంటవి. అధిక జోదం చేయరు. ఖచ్చితమైన లాభముంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడి పెడతారు. భవిష్యత్తు కోసం చాలా నిల్వలు చేయడం ప్రధాన ధ్యేయంగా ఆలోచిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు నివారించేందుకు ప్రయత్నం చేస్తారు. ఫ్యామిలీకి మరియు భవిష్యత్తుల విషయంలో కూడా చాలా డబ్బు సేవ్ చేయాలనే ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. సొంత ఇల్లు మరియు స్థిరాస్తి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మీరు డబ్బును భద్రంగా పెట్టేందుకు స్థిరాస్తుల వైపు చూస్తారు. చి చిట్టి గదైనా సరే సంపాదించాలి అనుకునేది మీ యొక్క ధ్యేయం. చిన్నదైనా సరే ఏదైనా సాధించాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క పూర్తి స్థాయిలో ఎటు చూసినా కానీ కొత్త ఒప్పందాలకు ముందు ఒకసారి పెద్దవారిని సంప్రదించడం అయితే చాలా మంచిది. అయితే ఈరోజు వీరికి వినపడేటువంటి శుభవార్తలలో మనం గనుక చూసుకుంటే వీరికి ఈరోజు ఆర్థికంగా ఊహించని లాభం కనపడుతుంది. దీర్ఘకాలికంగా పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రాపర్టీ లేదా బంగారం లేదా షేర్ల రూపంలో వీరికి ఒక మంచి శుభవార్తలొచ్చే అవకాశాలున్నవి. ఈ నెల మొత్తంలో అలాగే వచ్చే నెల జూలై నెలలో కూడా వీరికి అదృష్టం కలగబోతుంది. ఎవరైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే తిరిగి వచ్చే సూచనలు చాలా బలంగా కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు వీరికి ఊహించిన విధంగా ఆర్థికంగా మంచి లాభమైతే ఉండబోతుంది.
అలాగే ఈరోజు ఉద్యోగం లేదా బిజినెస్‌లో కూడా మంచి అదృష్టం రాబోతుంది. మీ పని చూసి మేనేజ్‌మెంట్ నుంచి మంచి ప్రశంసలు లేదా ప్రమోషన్ అవకాశం ఉంది వృషభ రాశి వారికి. అయితే ఈరోజు మీరు చూసుకున్నట్లయితే విదేశీ సంస్థల నుంచి కూడా మంచి ఛాన్సులు రావచ్చు. కొత్త ఒప్పందాలకు కూడా మంచి అవకాశం ఉంది. ఈరోజు ఊహించని విధంగా విదేశంలో ఉన్నవారికి మంచి అవకాశాలు, మంచి రంగంలో అభివృద్ధి కనపడుతుంది. అలాగే ఈరోజు వీరి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంచి శుభవార్తలున్నాయి. మీ ప్రయత్నాల పట్ల, కుటుంబం పట్ల మంచి గౌరవం కూడా పెరుగుతుంది. అయితే ఆత్మవిశ్వాసం పెంచే గూడా మంచి వార్తలున్నాయి. మీ యొక్క ప్రయత్నాల వల్ల కుటుంబంలో మంచి గౌరవం పెరుగుతుంది. ఒక మంచి పరిచయాలు కూడా మీకొస్తాయి. అలాగే మీ భవిష్యత్తు మంచి మార్గాన్ని కూడా మారవచ్చు. అందువలన ఈరోజు వీరి యొక్క జీవితంలో ఊహించని అత్యధికంగా కూడా మంచి గుడ్ న్యూస్‌లుగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే, వీరు చేసే పనులు, చేయబోయే పనులు కూడా కొన్ని వ్యతిరేకాలు, కొన్ని ఇబ్బందులకరంగా ఉంటున్నాయి. అయితే దాని వలన వీరికి ఎప్పటికప్పుడు కూడా సమస్యలు, చికాకులు కూడా వీరికి రోజు రోజున కనిపిస్తూనే ఉన్నాయి. అయితే వీరి యొక్క జీవితంలో వృషభ రాశి వారు ఈ జూన్ 30వ తారీఖున అనగా సోమవారం ఈ జీవితాన్ని మార్చేటువంటి వార్తలు విన్నారు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరు ఈ రోజున ఆలోచించదగ్గగా ఆలోచిస్తారు. డబ్బు పట్ల మీరు ఒక మనస్తత్వం పూర్తిగా అనుకున్న విషయంలో ఉండాలి. వృషభ రాశి వారు చాలా నిశ్చలంగా ఉంటారు. చాలా స్థిరమైన వ్యక్తిత్వం కలవారు కాబట్టి వీరు ఒక్కసారి నిర్ణయించుకుంటే దాన్ని మార్చడం కష్టం. వారి శ్రమ కంటే విశ్వాసాన్ని ఎక్కువగా నమ్ముతారు. కొంచెం మొండితనంతో ఉన్నప్పటికీ కూడుకున్నటువంటి మొండితనం కూడా ఒక మంచితనంగా వీరి యొక్క లక్షణమే అనుకోవాలి. మితభాషిగా ఉంటారు. కానీ అవసరమైనప్పుడు మాత్రం చాలా గట్టిగా మాట్లాడతారు. చూసుకున్నట్లయితే విశ్వరాశి వారు మాత్రము డబ్బును సంపదగా చూస్తారు. దాన్ని విలువైనదనగా గౌరవిస్తారు. పద్ధతిగా సేవ్ చేస్తారు. అలాంటి పద్ధతిలో కూడా వంటి లాభాలు ఇష్టపడరు. రిస్క్ మాత్రం తప్పించుకుంటారు. స్థిరాస్తులంటే వీరికి చాలా ప్రాణం. అయితే ఈరోజు వీరు గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క సోమవారం రోజున వీరు ఈరోజు మీరు యొక్క లక్ష్మీదేవిని ధ్యానం చేయడం వలన మీకు మరింత శుభవార్తలుగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఈరోజు లక్ష్మీ పూజ గాని చేస్తే రానున్న రోజులలో మీరు ఊహించిన విధంగా మంచి ఐశ్వర్యం కలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఓం శ్రీం క్లీం మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. మరొకసారి చెప్తాను. ఓం శ్రీం క్లీం మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని మీరు 11 సార్లు ఈరోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు మీరు జపించండి. మీరు ఎవరైనా సరే సహాయం చేస్తే ఆ యొక్క శుభ ఫలితాలు మరింత రెట్టింపు కూడా అవుతాయి. ఒక మాటేంటంటే అసహనం తక్కువగా ఉంచండి. అవకాశాలు వృధా కాకుండా చూసుకోండి. ఈరోజు మీ యొక్క జీవితంలో మంచి తరుణంగా నిలబడుతుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా అనుకోని పరిచయాల వల్ల కూడా మంచి సంబంధాలు కూడా ఏర్పడబోతున్నాయి. మీది భవిష్యత్తు రంగంలో మీకు మరింత మేలు తీసుకొస్తుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మీ నిర్ణయాలు అందరిని కూడా ఆదరిస్తారు. ఈరోజు ముఖ్యమైన ఆర్థిక లాభం కోసం మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి, ఈ యొక్క ఆర్థిక లాభంకర పరంగా మీకు మంచిగా నిలబడుతుంది. అలాగే మనం గనక చూసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో మళ్ళీ ఎనలేని సంపద, అష్టైశ్వర్యములు కూడా కలుగుతున్నాయి. అలాగే అనుకోని విధంగా ప్రయాణం కూడా మీకు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పూర్తి స్థాయిలో మరింత కూడా మీరు అనుకూలంగా చూసుకోవాల్సిన పరిస్థితి. ఇక ఈరోజు వృషభ రాశి వారు తమ జీవితాన్ని మార్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. మరింత విధంగా ఉంటుంది. కాబట్టి ఇది మీరు కూడా ఈ శుభ తరుణంలో భాగం కావాలంటే ధర్మాన్ని అనుసరించండి. శ్రద్ధగా ఉండండి. ఇలాంటి రాశి ఫలాలు మరియు జ్యోతిష శక్తుల వివరణ కోసం, విశ్లేషణ కోసం మా ఛానెల్‌ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ ఇది పూర్తి స్థాయిలో మీరు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా వినండి. శుభం. మంచిది.